smoking and drinking are injurious to health. మంచి ఛాన్స్ రా గురుగారు. వైఫ్ మావి. పిచ్చోడా. అంటే వైషు నీకుంది బాయ్ ఫ్రెండే కదా? బాయ్ ఫ్రెండే. నీతు మరి నీకుంది బాయ్ ఫ్రెండే. ఇద్దరికి బాయ్ ఫ్రెండే. చిన్ని మరి నీకు? బాయ్ ఫ్రెండే అన్నయ్య. బాయ్ ఫ్రెండ్ కాకపోతే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారా ఏంటి? ఓ షిట్. దీనికి కూడా బాయ్ ఫ్రెండే ఉన్నాడు. అందరికీ బాయ్ ఫ్రెండ్సే ఉన్నారు. మరి ఇదేంటే ఎప్పుడు చూసినా ప్రీతి ప్రీతి అని. టిప్పు ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? బాబు ఓకే. కమిట్ అయిన కొన్ని రోజులకి అబ్బాయి వచ్చాడు కదా, బ్రేకప్ అయింది కదా? కాదా? టూ ఇయర్స్ గడిచింది. యూ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్ అంది. అంతే. మళ్ళీ సంజు వచ్చేసా. ఒక్క 10 minutes రా, వచ్చేస్తున్నా. ఎంతసేపు? వచ్చేస్తున్నా. గంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. అవునా? ఐమ్ ఆన్ మై వే. ప్రీతి కూడా వచ్చేసిందంట. నాతో మాట్లాడుతున్నా ప్లీజ్. ఈ ప్రీతి ఎవరు? ఎలా ఉంటుంది? హలో 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 వినిపించట్లేదు. హలో హలో. ఈ టెస్టింగ్ లేంట్రా బాబు. కూర్చోండి. ఇదే హలో. నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్. ఒంటరిగా కూర్చుంటూ చాలు. అలా కాదండి మీరు సన్. హలో బాస్, ఒకసారి చెప్పాను కదా మీకు. అది మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారండి. అపార్థమా? అంటే ఇప్పుడు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తే నేను అర్థం చేసేసుకొని కాఫీలు తాగేసి నంబర్లు ఎక్స్చేంజ్ చేసేసుకోవాలా? బ్లడీ బగ్. అలా కాదండి, నేను మీకు చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ నా 4:45 మేనేజర్ మాకేంటి న్యూసెన్స్ రాస్కల్. మేడం బూతులు మాకు కూడా వచ్చు, ఎందుకులే వాడడం అని ఊరుకుంటున్నాను. అంటే ఒప్పుకోకపోతే బూతులు తిట్టేసి యాసిడ్లు పోసేస్తారా? యాసిడ్లు ఏంటి మేడం? అసలు ఏం మాట్లాడతారు మీరు? నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నీతో ఏంటా డిస్కషన్? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ గెట్ దిస్ గాయ్ అవుట్ ఆఫ్ హియర్. పెద్ద బేవాస్ గాడ్ లా ఉన్నాడు. ఏంటని ఏంట్రా? ఏంటి? ప్రీతి ప్రీతి పోక్తివా? నాకు చాలా భయం వేస్తుంది.
ఆ ప్రీతి నా ఆ నీ పేరు నీకెలా నాకెలా తెలుసు? సంజు టిప్పు సంజు. అంటే ఏమనుకోకండి, ఈ మధ్య అబ్బాయిలు పర్లేదండి, యూ డోంట్ హ్యావ్ టు బి సారీ. అంటే సారీ చెప్పమని అడుగుతున్నారా? చెప్పదా? సారీ చెప్పదా? అడుక్కోవాలా? అడుక్కున్నావు కదా. ఆహా. తర్వాత ఏం జరిగిందంటే ఉమ్. హే నీకు గుర్తుందా మన శాలిని లేదు మన శాలినియా? రెడ్ స్కర్ట్ అమేజింగ్ తెలుసా రెడ్ స్కర్టా? కదా టిప్పు అదే అదే యు నో వాట్ మొన్న లైఫ్ స్టైల్ 75% ఆఫ్ పెట్టారు. Oh my God. 75%. Are you serious? You know, nail paints and I top of that totally neon missed colors. it, yeah. నేనైతే all Neon? neon colors కొనేసాను తెలుసా. రేపు నా ఫ్రెండ్ వెడ్డింగ్ ఉంది. I'm planning to buy Oh my Lord. సారీ. నో నో. నేను 10th క్లాస్ లో ఒకడు అడిగాడు కదా. వాడి పేరు భరత్. వాడి పేరు వాడే కదా. అప్పట్లో వాడు చాలా చండాలంగా ఉండేవాడు. ఈజ్ హీ క్యూట్ నా? అయినా అన్ని మాటలు ఎక్కడి నుంచి వస్తాయో? రేయ్, అమ్మాయిలన్నాక 1,00,000 ఉంటాయంటావు అంతేగా? ఆ? అంతేలే. హే, వచ్చేసావా? ఈ ప్రపంచంలో అందరికీ నువ్వంటేనే ఎందుకు సారీ అందరికన్నా నువ్వంటేనే ఎందుకు ఇష్టం తెలుసా? చెప్తా విను. ఇప్పటి వరకు మా మా అమ్మే ఇవ్వలేదు నాకు పాకెట్ మనీ, కానీ నువ్విచ్చావు. నోకియా 1100కి ఇదిగో ఇంత ఉంటుంది, దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకొని మరీ వాడుకునే నన్ను ఐఫోన్ వాడుకునేలా చేసావు. గిఫ్ట్లు ఇచ్చావు, ఇల్లు కట్టావు. మొన్నటికి మొన్న ఆ శ్రీకాంత్ గడి బర్త్డే అంటే 20,000 ఇచ్చావు. పాపం వాడు సంవత్సరంలో 3 నెలలకు ఒకసారి పుడతాడని వాడికి కూడా తెలియదు పాపం. అడిగావా? లేదే. నువ్వు అడగు. పిచ్చి నేనంటే. హే, టిప్పు ఈస్ గెట్టింగ్ ఎమోషనల్. అసలు ఇన్ని చేసి నువ్వు నిన్ను వదిలేయడానికి ఒక్క రీజన్ కూడా ఇవ్వలేదు చూడు. అందుకే నువ్వంటే నాకు పిచ్చి. తెగ నచ్చేసావే బాబు. ఐ లవ్ యూ. ఇదెవరు? ఎక్స్క్యూజ్ మీ, అదంతా నా కోసం. సన్ టిప్పు టిప్పు ఎన్నోదిది? హే, చూసావా ఎంత కేరింగో? హే, ఆ బొగ్గు మీద పుట్టుమచ్చు చూడు. అరే అది పుట్టినప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు సంజు. అయ్యో. హే, ఇది కూడా బాగుంది. ఏదో చెయ్యలయ్యమ్మా ఒక బాయ్. వచ్చేసా. Please let us dance. సంజు ఇదెలా ఉంది? 2 షాట్స్. అయిపోయావే నువ్వు. సంజుదా చైతి నువ్వు. నన్నే చూస్తావా నువ్వు? సంజు సంజు నాతో డాన్స్ చేయి. నేను వచ్చేసాను. జరుగు. అవమానం 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 టిప్పు. 3 షాట్స్. 3.
Stop it! Music. Let the bass kick. నువ్వు డాన్స్ చేసావా? అయినా డాన్సు ప్రీతికి చాలా బాగా నచ్చింది. వామ్మో. బాయ్ ఫ్రెండ్స్కి కాల్ వెయిటింగ్కి ఏవో పాత కక్షలు ఉన్నట్టున్నాయి. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ కాల్ వెయిటింగ్ వచ్చిన ప్రతిసారి కడుపు రగిలిపోతుంది. యా హిస్ రైట్. అయినా గర్ల్ ఫ్రెండ్ కాల్ వెయిటింగ్ వస్తే కుళ్ళు కొంచెం వచ్చే అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ నా అమ్మాయి మాత్రం ఒక అమ్మాయితోనే మాట్లాడుతుంది. ఐఎమ్ నాట్ జెలస్. ఐఎమ్ నాట్ జెలస్. నేను ఎందుకు జెలస్ ఫీల్ అవ్వాలి? అవ్వకు. ఐఎమ్ జెలస్. నాట్ జెలస్ అనుకుంటా. అదే అయి ఉంటుందిలే. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? రోజంతా బిజీగా బేవర్స్గా ఊరంతా తిరిగి అర్ధరాత్రి ఎర్లీగా 1 o'clock ఇంటికి వచ్చాను. ఏంటి షార్ప్ 1 o'clock అంతే. సంజు గుర్తొచ్చింది. ఫోన్ తీశాను, డయల్ చేశాను. ఇంకేముంది? హలో, సంజు గారు ఉన్నారండి? మీరెవరండి? హమ్ ఉన్కే ఖాస్. అచ్చా, అసలే మేము బాగా అలసిపోయి ఉన్నాము. మీరు సంజు గారిని పిలిస్తే కాస్త రిలాక్స్ అవుతుంది. సంజు. హా, అబ్బా, ఎవరండి అది? ప్రీతిరా. ప్రీతియా? ప్రీతి ఏంటి? ఎక్కడున్నావు అసలు? ఇంట్లోనే. ఎందుకు? అదే అదే ఇంట్లోకి ఎందుకు వచ్చింది? స్లీప్ ఓవర్ కి. స్లీప్ ఓవర్ ఏంటి? బా, టైర్డ్గా ఉందన్నావు కదా, వెళ్ళి పడుకో కొద్దిసేపు. సంజు ఎంతసేపు? పడుకోవాలా? తర్వాత ఫోన్ చేస్తాను. తను ఓకే, బాయ్. హలో, బాయ్ ఏంటి? హలో. ప్రీతికి ఫోన్ చేసి తిట్టేశావా? వీడా అసలు ఇంటికే వెళ్ళిపోయి ఉంటాడు. ఆహా. వీడా ఇంటికా? అంత లేదు. బా, ఏం చేసావురా? వాళ్ళు ఏదో చెప్తున్నారుగా, విను. షో చేయకు, చెప్పు. యు నో వాట్, సత్యమేవ జయతే షోలో ఆమీర్ ఖాన్ ఇద్దరు లెస్బియన్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇట్స్ రియల్లీ హార్ట్ టచింగ్. నేను కూడా వస్తానే ప్లీజ్. కొంచెం టెన్షన్గా ఉంది. ఇంకా ఏం చేస్తున్నారు? ఏదో డిస్కషన్ రా. హలో సంజు. పడుకోరా టిప్పు, ప్లీజ్. పడుకుంటానే, పడుకుంటా. ఏంటి? ప్రీతి మెలకుగా ఉందని మాత్రం చెప్పకు. ఏమైంది నీకు?
తింటున్నాను టిప్పు. దాని ఎంగిల్ తినకు, అది నాన్ వెజిటేరియన్ కదా. పడదు కదా. హలో వింటున్నావా? హలో ఛీ! అలాంటి ఓ దారుణమైన రాత్రి గడిచాక గడిచాక తన బర్త్డే వచ్చింది. ఏయ్, కథలకు మండుతుంది. అదిగో హ్యాపీ బర్త్డే సంజు. ఇదంతా నువ్వే చేసావా? మరి ఏంటి? చెప్పు, ఎంతసేపు? చెప్పు సంజు. కోట్ ఎంతసేపు చేస్తావు పని? ఇదిగో తీసుకో, ఊదుకో. తీసుకెళ్ళి దాన్ని. ఏ పోరా. కట్టం కూడా రాదారా నీకు? రాదురా. హలో, ఇక్కడ పడితే అక్కడ వేసారు చెత్త. హలో, కేక్ తమని గంట అయింది. ఇంత చెత్త వేసారా సరేరా? ఇందులో? రేపు పొద్దున్న తీసుకురండి. శ్రీకాంత్, అక్కడ చెత్త ఎక్కువ ఉంది, కొంచెం క్లీన్ చేయొచ్చు కదా. సరే సరే, ఎత్త. ఎంతసేపట్లో తెస్తారు? చూడే వాడు హెల్ప్ చేస్తుంటే. వదిలే. అదిగో ఆ మూల ఉంది, సరిగ్గా క్లీన్ చేయి. చేయరా. ఛీ, అమ్మ పచ్చ. నాశనం అయిపోవాలి మహేష్. అనుకుంటే ఈరోజు. జాగ్రత్తగా చేయండి అమ్మా. ఆర్డర్లు వేస్తున్నాడు ఆర్డర్లు. రేయ్, చేస్తున్నారా లేదా? కేక్ షాపులు పెట్టుకోవడం కాదు, టైంకి పని చేయడం నేర్చుకోండి. చిన్ని, ఆ, నిన్నే పిలిచేది. ఏంటి? నా డ్రెస్ బాగుందా? అచ్చం జోకర్లా ఉన్నావు. సరిపోతుంది. ఇంకా రాలేదేంటిది? ఏ కాటుకు పెట్టావా? మ్మ్, ఏ సూపర్గా ఉన్నావు తెలుసా? అరే థ్యాంక్ యూ. నువ్వేనా అసలు? నిజంగా మళ్ళీ చాలా చేశాడు. బాగున్నావు. ఇప్పుడే కదా క్లీన్ ఇది చేసింది అంతా. మరి అది మున్సిపాలిటీ కోర్టు నాకేనా? కూడా ఇచ్చేసాడు. ఏది? ఏయ్, ఎప్పుడు చూసినా ఇదేనారా? ఊడు టిప్పు. వెళ్ళు. కన్ఫర్మ్. మరి డిన్నర్ ప్లాన్ అక్కడ ఏంటి? చూసావా? అది నాకేనా? నీకే. నాన్న మహేష్, మనకి చాలా పనులున్నాయమ్మా. ఏంటి వినిపిస్తుందా? అవి బానే ఉన్నాయి, పేక్కమ్మా. చిన్ని, బాగుందా? అదే. ఈ లైట్స్ ఎక్కడ పెట్టాలి? ఏంట్రా? అన్యాయం అనిపించట్లే. దేని గురించి? ఒక్క బుడుగైనా ఊదురా అక్కడ చెత్త క్లీన్ చేయమన్నా చేసావు నువ్వు? ప్లీజ్ రా. అరే, బిజీగా ఉంటే ఏంట్రా, టైం అయిపోతుంది ఇక్కడ. ఒక్కటైనా. వెళ్ళట. హలో, మర్చిపోయింది శ్రీకాంత్. సార్. టోపీ తీస్తే చూడడానికి చండాలంగా ఉంది. ఛీ, ఛీ. హలో, అనుకుంటున్నానండి ఇవాళ. చెప్పిన పని చేయరా మీరు? ఏంటి? అదే. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జస్ట్ 1 సెకండ్. ఇట్స్ ఓకే, టైం తీసుకో. దివ్య, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. అయిపోయిందా? దా వచ్చే. 1 సెకండ్. హే శాలిని. ఈసారైనా అబ్బాయి అయితే బాగుండు. థ్యాంక్ యూ. బాయ్. వచ్చేసావా? ఈసారి వదిలేదు లేదు. దా వచ్చే. ఐమ్ సారీ టిప్పు. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. నువ్వు నా కోసం ఎంత చేసావు. వద్దొద్దు, అవన్నొద్దు. ప్రీతియేగా రమ్మంటుందా? యాక్చువల్లీ కిందే ఉంది. కిందే ఉందా? బా, మరి కేక్ ఎవరు కట్ చేస్తారు? ప్రీతిని పిలుద్దామా? పోనీ నేను చేయనా? వద్దా? కేకే కదా. 1 సెకండ్. ఓకే, ఐఎమ్ గెటింగ్ లేట్. బాయ్. సంజు, I should boys have all the fun. తుంకమ్ముండ, నా జీవితాన్ని నాశనం చేసావు కదా నువ్వు. ఎక్కడి నుంచి వినిపిస్తుంది? ఓ వీడా. హాయ్ ప్రీతి. హాయ్ టిప్పు.
బాగున్నావా? బాగున్నా. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. అవునా? హ్యాపీ బర్త్డే బై ద వే. కుంఫు పండ కాస్ట్యూమ్ వేసినట్టు నువ్వు. లవరా బాబు. బై ద బై నైస్ కారా. ఓ థ్యాంక్ యూ టిప్పు. చాలా బాగుంది. వైట్ కలర్ కదా. సంజుని తీసుకెళ్ళడానికే కదా వచ్చింది. అవునవును. వేర్ ఇస్ షీ? ఐ యామ్ వెయిటింగ్ ఫర్ హర్. సంజు వస్తుంది. షీస్ గెటింగ్ డౌన్. 2 minutes. తీసుకెళ్ళిపోతూ గాని. దొంగ ముండని. చలో బేబీ వెళ్దామా? సంజు ఆ జాగ్రత్త. ఆ ప్రీతి బాయ్. ప్రీతి బాయ్ టిప్పు. సంజు ఆ ప్రీతి సే దొంగప్ప. అయ్యో పాపం టిప్పు. ఇప్పుడు ఏమంటారు అయితే? తన మీద నీకు డౌట్ గా ఉంది అంతేనా? పని చేద్దాం టిప్పు. నీ డౌట్ క్లియర్ అవ్వాలంటే మేం వాళ్ళని ఫాలో అవ్వాలి. ఏముందిరా 3 days ఫాలో అయ్యామనుకో స్టోరీ అంతా అర్థమైద్ది. నువ్వు 3 days ఊళ్ళో లేవని చెప్పు. పరమ పదం ఆ సుందర కాండ పరమ ఘోరం వీళ్ళిద్దరి తాండ తగదిమి తగజను జతుల గోల్ల. ఓ మై గాడ్ ఏంటి లీలా. పాప వేసే పూల బాణం పాపకి తగిలిందా? హే స్ట్రైట్ గా సొల్లుంగరా. ఐ బాబోయ్ లవంట ఇది ఏదో తడంట. టిప్పు గాడి లవ్వరేమో ప్రీతితో తగది మంట. మామా వంకాయలు కొంటున్నారా? దానికి నువ్వేమంటావు? నీ రాత్ర ఇన్న ఒక్కటే పగల ఇన్న ఒక్కటే అవుతారు ఎక్కడైనా ఒక్కరే. సెల్ఫీలు ఇద్దరే చుమ్మాలు ఇద్దరే టిప్పుగాడి లైఫ్ బిస్కెట్లే. ఒసే బోండా నువ్వే కుంఫు పాండా పడమాకే అలా. టిప్పు గర్ల్ ఫ్రెండ్ పై నోవెలా. మైనస్ ఇంటూ మైనస్ అంటే సంజు ప్రీతి కదా. అక్కడ కథంతా వేరే ఉంది. ఐ బాబోయ్ లవంట ఇది ఏదో తడంట. టిప్పు గాడి లవ్వరేమో ప్రీతితో తగది మంట. పాపం నిన్ను కూడా వదలలేదా రాక్షసులు. చూడరా అన్ని నీకే జరగాల. నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. ఐ బాబోయ్ చెవిలో పువ్వంట. Solomon, Yes, sir. knock the door. Hello, madam. హలో. Have you ever tried this Papad Bar deodorant? ఏంటే? మహేష్ మేడం ఎప్పుడు ట్రై చేయలేదంట. ఒకసారి డెమో చూపించు. డెమో? ఇలా పనిచేసింది. ఎంత బరువు ఉందేంట్రా? లెస్బియన్స్ అందరూ ఇలాగే ఉంటారేమో. ప్రీతి ప్రీతి
हेलो अब तुम्हारे दोस्त हमारे कब्जे में है నిజం చెప్పు. తినమ్మా జీవితం. ఇంకా కనెక్ట్ అవ్వలేదు, రిహార్సల్ చేస్తున్నాను. ఓహో ఎత్తింది. హలో టిప్పు. అబ్ హమారీ తుమ్. గాడ్ యు కాల్ మీ టిప్పు. ప్రీతి పొద్దుట నుంచి కనిపించలేదంట. నాకు చాలా కంగారుగా ఉంది. నేనే కిడ్నాప్ చేశాను. అమ్మయ్యా, ఎక్కడున్నారు? ఆ? హలో, వినిపిస్తుందా? నేనే కిడ్నాప్ చేశానని చెప్తున్నాను. అహే, నీ బొంద గాని ఎక్కడున్నారో చెప్పు. ఇదిగో అత్తెలివి చూపించి పోలీసుల దగ్గరికి వెళ్ళావనుకో, బాబు ఎక్కడున్నావో చెప్పు. ఫోన్లో పెద్దగా బ్యాలెన్స్ లేదు, లొకేషన్ వాట్సాప్ చేస్తాను. సరే, జాగ్రత్తగా వచ్చి. వస్తున్నా. ఎప్పుడుందంటారా నీ దాంట్లో balance? కిడ్నాప్ చేశానంటే పశు. అమ్మయ్య అంటది. పెద్దది కాదు, చిన్న చిన్న చచ్చిపోతుంది. చిన్ని తప్పమ్మా. బా వీడొక మధ్యలో. ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం. పొద్దున్న నుంచి అదే చేస్తున్నాం రా. ప్రీతి టిప్పు, ఏంట్రా ఇది? పిచ్చెక్కిందా? అవునే, నాకే పిచ్చి. మీ ఇద్దరు కలిసి కొత్త కొత్తవి ట్రై చేస్తారు కదే. ఇది ఇది నన్ను ఎంత టార్చర్ పెట్టిందో తెలుసా? ఆ? నా గర్ల్ ఫ్రెండ్ ఒక లెస్బియన్ అని అందరూ అంటుంటే మేము ఇదంతా చేసింది నీకోసమే. ఇందులో ప్రీతి తప్పేం లేదు. షీ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు హెల్ప్ మీ అవుట్. హెల్ప్ అంటారా? హెల్ప్ అంటారా దీని? ఆ? నాలో ఉన్న లోపం ఏంటి? ఆ రోజు నిన్ను కలిసిన తర్వాత మా వాడు పెళ్ళంటే మాట దాటేస్తున్నాడు. ఇంట్లో ఏమో టార్చర్. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. పెళ్ళి కదా, వెళ్దామా? చేసుకుందామా? బాగా చేస్తారంట ఇక్కడ పెళ్ళిళ్ళు. పెళ్ళి తర్వాత పిల్లలు, డైపర్స్, అప్పుడే అంత రెస్పాన్సిబిలిటీ అవసరమా? రేయ్, ఎవడ్రా నా కార్ మీద ఓ కూర్చుంది? మీదా? ఎవరితో అనుకున్నాను. కళ్యాణమా? ఇప్పోవేవా? ఎన్న ఇది సంజు? నో సంజు, I have a sister, have a family, and we'll have a family meeting and discuss what to do. Huh? నాకు కొంచెం టైం కావాలి. సంజు బేబీ, నీకు నా ఏజ్ ఎంతో తెలుసా? ఐఎమ్ జస్ట్ ఏంటి పెళ్ళే అప్పుడే? తొందరగా ఉందా? పెళ్ళ అబ్బాయి బాగుంటాడా? చేసుకుంటున్నావు కదా మరి, పెళ్లి కార్డు మరి నన్ను పిలుస్తున్నావు కదా. చెప్పు 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 సంజు. చెప్తా. బట్ హీ సీరియస్ అబౌట్ అ రిలేషన్షిప్ ప్రీతి. పెళ్లి చేసుకోను అనట్లేదు ప్రీతి. ఐ నీడ్ సమ్ టైం అంటున్నాడు. టైమా? మీ వాడి టైం కట్ చేయాలన్నమాట. టైం కట్ చేయడం? మీ వాడికి జెలసీ అంటే ఏంటో చూపిద్దాం. ఇంక నా వల్ల కాదు. నువ్వే ఏదో ఒకటి చేయి ప్రీతి. టిప్పు, నీకుందమ్మా. నువ్వు ముందే సీరియస్గా చెప్పుంటే ఇదంతా జరుగుండదు కాదు కదా. ఈ సీరియస్నెస్ సరిపోతుందా? సరిపోతుంది. సాలిడ్ లగి. అందరి ముందు కొడతావేంటి సంజు? దేవుడా. టిప్పు ఇక్కడికి రా. దీనికి వారం అలుగుతాడు. బాబు ఇదంతా చేసింది ఇద్దరు కలిసి నన్ను నీకోసమేరా? ఫూల్ని చేశారు ఆగు కదా. టిప్పు. నేను అడిగే ప్రశ్నలకి స్ట్రేట్గా సమాధానం చెప్పండి. మీ ఫేవరెట్ సాంగ్? చాలా ఉన్నాయి. ఓకే, మీకు ఈ పన్నును చూసి ఏమనిపిస్తుంది? ఇట్స్ ఎన్ యాపిల్. కాదు, దీన్ని నేను ఆరెంజ్ అంటాను.
దానికి మీరేమంటారు? మీరు డాక్టరే కాదంటాను. ఓకే, ఇది యాపిలే. ఈ యాపిల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? తినేయాలనిపిస్తుంది. హీఈస్ ఇన్ ద రైట్ ట్రాక్. గుడ్. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? ఐ లవ్ ట్రావెలింగ్. రీసెంట్గా ఎక్కడికైనా వెళ్ళారా? యా, గోవా. గోవా దేనికో తెలుసుకో. హనీమూన్. ఓ గోవా హనీమూన్. ఎవరెవరు? నేను, మై వైఫ్ సంజు. ఓకే. అండ్ అండ్ కమాన్. అండ్ అండ్ మీకు గుర్తొస్తుంది. అండ్ మీరు చెప్పగలరు, ప్రయత్నించండి. టిప్పు గారు మీకు గుర్తొస్తుంది, చెప్పండి. అటు కాదు, ఇటు చూడండి. నన్ను చూడండి, నా కళ్ళలోకి చూడండి. సంజు, సంజు, ఏంట్రా? నేను నీకోసం ఒక కవిత రాశాను. అబ్బో, ఏంటో అది? ఆ, విను విను, అదిరిపోద్ది, జాగ్రత్తగా విను. వెళ్తుంది మనం గోవా, పక్కనే ఉంది పాలకోవా. ఏంటి? వెళ్తుంది మనం గోవా, పక్కనే ఉంది పాలకోవా. వినవే నా రోజా పువ్వా, ఇక దింపకే ఏనుపు సువ్వా. అలా చుక్కలనవింది నువ్వా, అదిగో అలాగే నేనంటే నీకంత లవ్వా? టిప్పు, ఇక్కడ లెఫ్ట్ తీసుకో. అదేంటి, మనం వెళ్ళాల్సింది రైట్ కదా. లెఫ్ట్ తీసుకో, చెప్తాను. హాయ్, పెళ్ళయి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే సర్ప్రైజ్ ప్లాన్ చేసావా అమ్మా? Baby, let's go have some fun. Yeah. What's up? Let's go. Yes. నేను హింట్ ఇవ్వనా? ఇవ్వనా? ప్రీ ప్రీ ప్రీతి. ఇట్స్ అన్ అక్యూట్ కేస్ ఆఫ్ మిసోఫోనియా. అంటే ఏంటి డాక్టర్? లైఫ్లో జరిగిన కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం వల్ల వచ్చే యూజువల్ డిసీజ్ ఇది. అర్థం కాలేదనుకుంటా. మీకు ఎలా చెప్పాలి? రిలీఫ్గా ఉంది. కొన్ని శబ్దాల్లో, ముఖ్యంగా కొన్ని పేర్లు వింటే కోపం, ఆవేశం, చిరాకు, చేతగానితనం, ఈ నాలుగు ఒకటై ఈ మనిషి కంట్రోల్ తప్పుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇతను ప్రీతి అనే పేరు వినగానే ఇలాగే ఏదో జరుగుతుంది, రియాక్ట్ అవుతుంటాడు. నీ భర్త ప్రాణం తప్ప, నీ భర్త ప్రాణం తప్ప. సీరియలా? సినిమా అన్నా? ఏమైతేనేమి, మీ పని జరిగినది కదా. ఇంతకీ ఏ సినిమాలు పనిచేసావు? పేమెంట్ పేమెంట్. కరెక్ట్. ముందు ముందు చాలా పనులు ఉంటాయి, టచ్లో ఉండు. గురు, ఆ చిల్లరొద్దు, ఉంచుకో. అది కాదు గురు, అది ఏంట్రా? ఇంతకీ వాళ్ళిద్దరూ